హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన గీతా కార్మికుడు తాళపల్లి ఈశ్వర్ 2017లో సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. 7 ఏళ్లుగా అక్కడ ఒక ఖర్జూర తోటలో చిక్కుకుపోయాడు. గల్ఫ్ కార్మికుడు ఈశ్వర్ దీన గాథ తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపారు. దీంతో సౌదీ నుంచి హైదరాబాద్ కు ఆదివారం చేరుకున్నారు. గ్లోబల్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు, సౌదీ అరేబియా రాజధాని దియాత్లో నివసించే కరీంనగర్ కు చెందిన సామాజిక సేవకులు మహమ్మద్ జబ్బార్ ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి ఈశ్వర్ని ఇంటికి వెళ్లడానికి మార్గం సుగమం చేశారు. సౌదీ నుంచి స్వగ్రామానికి వెళ్లే ఆనందంలో భావోద్వేగంతో గల్ఫ్ కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ స్వయంగా గొంతెత్తి పాడిన పాటను ఐఏఎస్ అధికారిని దివ్యా దేవరాజన్ కు అంకితం చేశాడు. ఏడున్నవేనా పల్లె నువ్వు ఏడున్నవేనా తల్లి తల్లి రొమాయమ్మ ప్రేమ గల్ల తల్లి ఏడ ఉన్నా గాని నిన్ను మరవానమ్మ. ఏడున్నవేనా పల్లె నువ్వు ఏడున్నవేనా తల్లి బతుకు తెరువు కోసం బాట బట్టినా పొట్ట తిప్పల కోసం సౌదీకొచ్చినా నెలలు గడిసిపాయే ఏండ్లు గడిసిపాయే 7 ఏళ్ల పొద్దాయే వస్తామంటేనేమో తగరాని వ్యాధొచ్చి అడ్డు ఉన్న ఫ్లైట్లు కూడా బంద్ అయిపోయినాయి. నేనెట్ల వస్తును తల్లి అమ్మ నిన్నెట్ల చూస్తూనే పల్లె అమ్మ నేనెట్ల అమ్మ నిన్నెట్ల చూస్తూనే పల్లె. 2017 ప్రారంభంలో హౌస్ డ్రైవర్ గా పనిచేసిన ఈశ్వర్ కొద్ది నెలలకే ఉద్యోగం కోల్పోయాడు. తర్వాత ఖర్జూర తోటలో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ 7 ఏళ్లు గడిపాడు. ఈశ్వర్ భార్య తాళ్లపల్లిలో 2 కుమార్తెలతో కలిసి హైదరాబాద్ లోని ప్రజాభవన్లో సీఎం ప్రవాసీ ప్రజావాణి కౌంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ల పేరిట 2025 జూన్ 27న వినతి పత్రం అందజేశారు. ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మందా భీమ్ రెడ్డి స్వయంగా వెంట ఉండి వారికి మార్గనిర్దేశం చేశారు. సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్ ఈశ్వర్ ను తిరిగి తీసుకొచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. నువ్వు ఏడున్నవేనా తల్లి తల్లి రొమాయమ్మ ప్రేమ గల్ల తల్లి ఏడ ఉన్నా గాని నిన్ను మరవానమ్మ. ఏడున్నవేనా పల్లె నువ్వు ఏడున్నవేనా తల్లి బతుకు తెరువు